హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని నియమించింది. సిఎస్ రామకృష్ణారావును మెట్రో చైర్మన్ గా నియమించింది. తెలంగాణ రవాణా వ్యవస్థ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు మంత్రులు. సుదీర్ఘకాలం ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత ఇప్పటిలా నిజాలు మాట్లాడి ఉంటే మంచి జరిగేదని అన్నారు మినిస్టర్స్. హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మ్యాక్స్ క్యూ కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1 ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు చేరుకోనుంది. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటాలో మండలికి వెళ్లనున్నారు కోదండరాం, అజారుద్దీన్. గతేడాది ఆగస్టు 30న ఎమ్మెల్సీలుగా తీర్మానం చేసి గవర్నర్కు పంపింది కేబినెట్. అప్పటి నుంచి పెండింగ్లో ఉండగా ఇటీవల గవర్నర్ను కలిసి ఆమోదం తెలపాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సర్కారు నిర్ణయాలపై ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. విలీన ప్రక్రియపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులు, కార్మికులకు చోటు కల్పించామన్నారు. కార్మికులు బాధ్యతగా పనిచేయాలన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. వారు మా కుటుంబ సభ్యులు. ఈ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ప్రజాపాలన ప్రకారంగా వాళ్ళకు అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పింది. దాదాపు 15 గంటల పైన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 4 మంత్రులను కూర్చొని అనేక దఫాలుగా అనేక సందర్భాల్లో వాళ్ళకు సంబంధించిన మంచి చెడు ఆకాంక్షలు ఎక్కువ ఉండొచ్చు. వాస్తవ పరిస్థితిని కూడా మనం చర్చ చేసుకున్నప్పటికీ దాన్ని ముందు వాళ్ళకు చెప్పి అన్ని రకాల అంశాల పరిష్కారం చేసినాం. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీలోని యూనియన్లను రద్దు చేశారన్నారు మంత్రి వివేక్. గత ప్రభుత్వంలో 15 తారీఖు నాడు జీతాలొచ్చేవన్నారు. కానీ తాము పవర్లోకి వచ్చాక మొదటి రోజునే ఇస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు టీఆర్ఎస్ టైంలో 15 తారీఖు మాకు జీతం వస్తుండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 1వ తారీఖు నాడు జీతం వస్తుందని చెప్పి అందరు కార్మికులు ఇదే చెప్పినారు. కార్మికులు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చేసిన అవినీతిలో కేసీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కుటుంబం ఆస్తుల గొడవలో కవిత బయటకు వెళ్లి పార్టీ పెట్టారని చెప్పారు. ఎంత అవినీతి జరిగిందో కల్వకుంట్ల కవితనే తెలిపిందని చెప్పారు. కవిత కూడా ఎందుకు పెట్టుకుంది కొత్త పార్టీ? టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఏదైతే అవినీతి చేసినారో కల్వకుంట్ల కుటుంబం, ఆ ఆస్తుల గొడవలు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ఆస్తుల గొడవలో ఆయన బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ ఆస్తుల పైన సరైన ఎంక్వైరీ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ప్రజలకు మంచి చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు కష్టపడ్డారని, ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లా రాయగూడెంలో ప్రజా దర్బార్లో పాల్గొన్నారు మంత్రి. గతంలో ప్రభుత్వం దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని, ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ పాలేరు నియోజకవర్గంలో ఒక్కసారి పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పద్ధతిలో అన్ని నియోజకవర్గాల్లో చేసే కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల వద్దకు ఎలా వెళ్లి వారి కష్టాలు ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వారి కష్టాలు వారి ఊరికే వెళ్లి పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ అంశాలపై స్పెషల్ ఫోకస్ చేశారు రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2 శాఖలపై ఈ నెల 27 నుంచి క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి జిల్లాల వారీగా రివ్యూలు చేయనున్నారు. 27న ఉదయం ఉమ్మడి నిజామాబాద్, మధ్యాహ్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రణాళిక ప్రకారం అన్ని జిల్లాలకు సంబంధించి దశల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షలతో చక్కటి ఇంటిని నిర్మించుకోవాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఈసారి వర్షాలు తక్కువగా పడే ఛాన్స్ ఉందని, దీనికోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వాతావరణ నిపుణుల అంచనాలతో ముందస్తు సాగు ప్రణాళికపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి తుమ్మల. మే 15 కల్లా వాతావరణ శాఖ నుండి ఖచ్చితమైన నివేదిక తెప్పించుకొని జిల్లాల వారీగా అక్కడి వాతావరణం, వర్షపాతాల అంచనాల ఆధారంగా రైతులు ఏ పంటలు వేయాలో తెలిపేలా సమగ్ర పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.